గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్. ఇప్పటి వరకు జరిగిన హైకోర్టులోని అప్డేట్స్ ఏంటంటే, మొన్న 7th జరిగిన కౌంటర్ ఆర్గ్యుమెంట్స్లో, అంటే కౌంటర్ జిఏడి వాళ్ళు అండ్ ఏపీపీఎస్సి వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసుకు సంబంధించి వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. దానిపైన పిటిషనర్స్ తరఫున కౌన్సిల్ వీరారెడ్డి గారు తన వాదనలను వినిపించారు కొత్త జడ్జి గారి ముందు. ఇది సుదీర్ఘంగా 2:30 నుంచి దాదాపుగా 4:20 వరకు సాయంకాలం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. మరి దీనిలో ముఖ్యంగా వీరారెడ్డి సారు జీవో నెంబర్ 77 పైన ఫోకస్ చేయడం జరిగింది. మరి దీనిలో జీవో నెంబర్ 77ని ఫాలో అవుతున్నామని చెప్పి గ్రూప్ 2 నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కానీ పాత విధానంలోనే రోస్టర్ పాయింట్స్ 100 రోస్టర్ పాయింట్స్ని పాత విధానంలోనే ఆ సైకిల్ని ఫాలో చేయడం జరిగింది. అప్పుడు జీవో నెంబర్ 16 ప్రకారం ఫాలో చేయడం జరిగింది అని సహేతుకంగా ఆధారాలతో సహా వీరారెడ్డి గారు ప్రజెంట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్స్ నోటిఫికేషన్లో ఎటువంటి వర్టికల్ రిజర్వేషన్స్, సోషల్ జస్టిస్ అది ఫాలో చేయకుండా మరి డైరెక్ట్గా అది విమెన్కే రిజర్వేషన్ ఇచ్చినట్టుగా మరి ఇది అన్ఈక్వల్గా ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా అది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో గత 2018 నోటిఫికేషన్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తున్న ఈఓఆర్డి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు సీరియల్ నెంబర్ 11 and 17 ప్రకారం వాటికి కూడాను క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ని అవి క్యారీ చేస్తూ వాటికి కూడా మరి సోషల్ జస్టిస్ విధానంలో కాకుండా వాటిని కూడా అబ్రప్ట్గా నోటిఫై చేశారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి పోస్ట్ అంటే 59 డిపార్ట్మెంట్స్లో 59th పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ చీఫ్ ఆఫీస్లోని జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ని కూడా మరి అవుట్రైట్గా ఉమెన్కే రిజర్వేషన్ అని కేటాయించడం జరిగిందని చెప్పి వీరారెడ్డి గారు వాదించడం జరిగింది ఆర్గ్యుమెంట్స్లో. ఈ ప్రకారంగా మరి మొత్తం 59 డిపార్ట్మెంట్లలో 31 డిపార్ట్మెంట్లలో రోస్టర్ విధానాన్ని కొత్త జీవో 77 ప్రకారం కాకుండా ఓల్డ్ వెర్షన్లోనే ఫాలో అయ్యారని చెప్పి ఆ విధంగా అభ్యర్థులు తాము అప్లై చేసుకునే అర్హతని కోల్పోయారు. అదేవిధంగా మరి వాళ్ళు చాలా అర్హత ఉండి కూడా అప్లై చేయలేక వెనుకబడ్డారని చెప్పి మొత్తం ఈ నోటిఫికేషన్నే డీనోటిఫై చేయమని చెప్పి వీరారెడ్డి గారు వాదించడం జరిగింది. తర్వాత ఈ రోస్టర్ పాయింట్స్కి రిజర్వేషన్స్కి సంబంధించి వారు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన సైటేషన్స్ జడ్జిమెంట్స్ని సైట్ చేయడం జరిగింది, మెన్షన్ చేశారు. ఇదేంటంటే ముఖ్యంగా పాండియన్ గారు ఇచ్చిన జడ్జిమెంటు, అదేవిధంగా జస్టిస్ జీవన్ రెడ్డి గారు, జస్టిస్ పాండియన్ గారు, ఇంకా జస్టిస్ కుల్దీప్ సింగ్ మరియు జస్టిస్ వెంకటాచలయ్య ఇచ్చిన ఆ జడ్జిమెంట్స్ని ఉదాహరించి మరి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విషయాల్లోనూ ఇందిరా సహాని కేసును మరి ముఖేష్ కుమార్ కేసును కూడా ఎగ్జాంపుల్గా చెప్తూ సోషల్ రిజర్వేషన్స్ అనేవి వాటిపైన 50% క్యాప్ అనేది ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఇవి ఫాలో చేస్తూ వెళ్ళాలి. ఈ విధంగా ఇతర అభ్యర్థులకు కూడా అన్యాయం జరగకుండా అందరికీ సమాన న్యాయం జరగాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. తమ వాదనలు అయినాక బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా జడ్జి గారికి అర్థమయ్యేలాగా వివరించడం జరిగింది.
మరి అయితే మీకు ఇది జీవో నెంబర్ 77 ఫాలో అవ్వలేదని మీరు ఆ, వాదిస్తున్నారా, మీరు ఇక్కడ వివరిస్తున్నారా అని జడ్జి గారు మరి వీరారెడ్డి సార్ని ప్రశ్నించగా, అవును జరగలేదని ఇంతసేపు నేను ఈ ఎగ్జాంపుల్స్తో సహా మీకు చెప్పాను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో సహా చెప్పానని చెప్పి వారు వివరించడం జరిగింది. మొత్తానికి జడ్జి గారు కన్విన్స్ అయినట్టుగా కనిపిస్తుంది. తర్వాత వాదనలు ఎవరు వినిపిస్తున్నారు అని అడిగగా చక్రవర్తి అనే కౌన్సిల్ ఆయన పిటిషనర్స్ తరపున, ఇతర పిటిషనర్స్ తరపున కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. మరి ముఖ్యంగా సమయాభావం వల్ల ఈ కేసుని నెక్స్ట్ ట్యూస్డేకి మరి వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు పార్ట్లీ హియర్డ్ లిస్ట్లో దీన్ని మెన్షన్ చేయమని చెప్పి మరి నెక్స్ట్ 12వ తారీఖుకి దీన్ని వేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆసక్తిగా ఆతృతగా ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు హైకోర్టులో ఈ విధంగా నడుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను. అందరం వేచి చూద్దాం జడ్జిమెంట్ ఎలా వస్తుంది. ఏదైనా అభ్యర్థులకి న్యాయం జరగాలని మనం కోరుకుందాం. ఎవ్వరు కూడా నష్టపోకూడదు, అందరికీ న్యాయం జరగాలి. అదే మన రాజ్యాంగ మూల సిద్ధాంతం. నమస్తే, జై హింద్, జై భారత్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామలా ఛానల్.